నేను మీ మిత్ర. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ గారు తన యొక్క నోటి దూల వల్ల హాస్పిటల్ పాలయ్యాడా అంటే అవును అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యన లైలా అనే మూవీ ఈవెంట్లో భాగంగా వారికి మైక్ ఇచ్చి మాట్లాడమంటే వారు సినిమా గురించి వదిలేసి రాజకీయాల గురించి ప్రస్తావించారు. మరి వారు ఏం మాట్లాడారంటే 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయి. వైసీపీ పార్టీని ఉద్దేశించి అంటే వైసీపీ పార్టీని కించపరిచే విధంగా వారు మాట్లాడారు. నేను పృథ్వీరాజు గారికి కానీ లేకపోతే వైసీపీ పార్టీకి 11 వచ్చాయి అనేవారికి కానీ లేకపోతే 11ని 1 చేస్తా అనేవారికి కానీ నేను తెలియజేయాలనుకునేది ఏమిటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి అని అనుకుంటున్నారు. కానీ మీరు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక్కడి వెనుకే 40% ఓటింగ్ ఉందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఒక్కడే 40% ఓటింగ్. పృథ్వీరాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీ పార్టీ అభిమానులకు బాధను కలిగించింది, కోపాన్ని కలిగించింది. దాని ఫలితమే ఈరోజు పృథ్వీరాజ్ గారు హాస్పిటల్ పాలు అవ్వడం. పడ్డాడు కదా అని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నవి 11 సీట్లు అని మీరు అవహేళన చేయడం మానేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నది 40% ఓటింగ్. ఒక్కడి వెనుకే ఉన్నది 40% ఓటింగ్. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.